అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక్క విషయం అట్లా కాదు విషయం అట్లా కాదు. ఇప్పుడు ఇక్కడ అధికార స్థలాలలో మీరు కడుతున్నారు కదా, ఒక సంఘం పేరు మీద అలాట్మెంట్లు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? అట్లా కాదు, అలాట్మెంట్లు ఏమైనా ఉన్నాయా చెప్పండి. అధికారికపూర్వకంగా అలాట్మెంట్ ఉంటే అడుగుతున్నది, అధికారపూర్వకంగా అలాట్మెంట్లు ఏమైనా ఉన్నాయా? గవర్నమెంట్ ఏమైనా అలాట్మెంట్ చేసిందే? అలాట్మెంట్ లేకుండా మీరు కడుతున్నారా? అలాట్మెంట్ ఏమైనా ఉందా? అలాట్మెంట్ పేపర్ ఒకటి ఉంటే వాళ్ళకు కూడా సమాధానం చెప్తాం మేము. అందుకోసం అలాట్మెంట్ ఏమైనా ఉందా చూద్దాం. కాదు, అలాట్మెంట్ ఏమైనా ఉందా? అలాట్మెంట్ ఏమైనా ఉందా? గవర్నమెంట్కి సంబంధించిన అలాట్మెంట్ ఏమైనా ఉందా? ప్రభుత్వ ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా మీకు ఇక్కడ గవర్నమెంట్ స్థలాన్ని ఆక్యుపై చేసుకోవడానికి? ఉన్నాయా ఏమన్నా? ఉన్నాయా ఏమన్నా? అధికారపూర్వకంగా అలాట్మెంట్లు ఏమన్నా ఉన్నాయా? అంటే ఎవరు సహకారంతో మీరు కడుతున్నారు? ఇప్పుడు ప్రజలందరూ తిరగబడుతున్నారు, అందరు మహిళలు వస్తున్నారు, చిన్నపిల్లలు కూడా పడేస్తున్నారు. దాని విషయంలో ఏంటంటే మీకేమన్నా అధికారపూర్వకంగా అలాట్మెంట్ ఏమైనా ఉందా? అధికారులు కానీ ఏమైనా అనుమతులు ఇచ్చారా? అలాట్మెంట్ కాకుండా అధికారులు ఏమైనా అనుమతులు ఏమైనా ఇచ్చారా? ఏమన్నా చెప్పండి, మాట్లాడుకుంటేట్లా సాయి. ఇప్పుడు ఇంతమంది ప్రజలు తిరగబడ్డారు, దాని విషయంలో వాళ్ళు మహిళలు ఎట్లా చేస్తున్నారు? ఓకే అంటే సమాధానం ఏంటి చెప్పండి. ఓకే ఓకే అంటే ఏంది? చూపిస్తే మంచిదే కదా, చూపిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు. మీకు అలాట్మెంట్ చేసింది ఏమన్నా ఉన్నాయంటే. మీరు పడేయడం కారణం ఏంటి? ఎందుకు పడేస్తా చెప్పండి. 5 సంవత్సరాల నుంచి ఇది ఆపినాం. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, కళ్యాణ మండపం కడతారంట. మా పిల్లలు, మాకు కూడా పెళ్లిళ్ళు కావాలి, పిల్లలకి ఇస్తాను, అందుకు ఆపినాం ఇన్ని సంవత్సరాలు. మీకు అలాట్మెంట్ ఏమన్నా ఉందా? ఉన్నది. ఉందా మీకేమన్నా? ఇక్కడ ఇస్తారనే అన్నారు. 5 సంవత్సరాలు ఆ ప్రభుత్వంలో ఇవ్వాలి, ఈ ప్రభుత్వంలో మన ప్రభుత్వం వచ్చింది ఇస్తారని మేము అనుకుంటున్నాం. ఉమ్మడి కర్నూలు జిల్లా శ్రీశైలం సున్నిపెంటలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములతో పాటు జలవనరుల శాఖకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయంటే అవుననే సమాధానం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి వందలాది ఎకరాలు రోజు రోజుకు కబ్జా అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంటే తాజాగా ఆ జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది పార్టీ నాయకులని చెప్పుకునే కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశారు. యాంటీ మలేరియా ఆఫీస్ ఏదైతుందో ఆ ఆఫీస్ని కబ్జా చేసుకుని కళ్యాణ మండపం కట్టాలని ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఆక్రమించారనేటువంటి ఒకవైపు, మరోవైపు ఇంకో వర్గము ఈ ప్రాంతాన్ని మేము ఎప్పటి నుంచో పరిరక్షిస్తున్నాము, ఇక్కడ ఈ స్థలాలకు సంబంధించినటువంటి కబ్జా కాకుండా కాపాడుకుంటున్నామని కొంతమంది మహిళలు ఆగ్రహించి అక్కడ ప్రవహారీ గోడ నిర్మిస్తున్నటువంటి జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులను అడ్డుకున్నారు. ప్రవహారీ గోడ కట్టేటువంటి ప్రవహారీ గోడను అక్కడ స్థానికులు కూలగొట్టినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సున్నిపెట్టలో జరిగేటువంటి వ్యవహారం మీద పోలీస్ శాఖతో పాటు ఇటు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి మాకు అక్కడ కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చారని అనధికారికంగా నిర్మిస్తున్నటువంటి ప్రవహారీ గోడను స్థానికులైతే అడ్డుకున్నారు. కానీ అక్కడ వాస్తవంగా వాళ్ళకి ఎంఓఐలు ఇచ్చి వాస్తవానికి అధికారులకు వాళ్ళకి స్థలాన్ని కేటాయించారా లేదని తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రభుత్వ భూములను కాపాడాలి, ప్రభుత్వ స్థలాలను కాపాడాలి, ప్రభుత్వ కార్యాలయాలను కబ్జా కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని ప్రజా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి ఉంది. స్థానికులు కూడా అడ్డుకునేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.